Hi viewers, welcome to our channel. Today we are going to discuss about our topic name is Borrowed and Chakravarti. Then English లో ఏమంటారంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ టాపిక్లో భాగంగా మనం 3 పార్ట్లు డిస్కస్ చేసాం. ఇక నెక్స్ట్ కమింగ్ టు ద పార్ట్ 6. ఇప్పుడు మనం ఓన్లీ చక్రవడ్డీకి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే చక్రవడ్డీ దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటాం. చక్రవడ్డీ దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటారు. అయితే మనం చక్రవడ్డీని డిస్కస్ చేసే ముందు మనం ఏమని చెప్పామంటే సింపుల్ ఇంట్రెస్ట్కి మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య గల తేడా మనకు తెలియాలి. అంటే ఫస్ట్ మనం ఏమన్నామంటే సాధారణ వడ్డీ లేదా దీనికి ఇంకో పేరు ఏం పేరు అంటే సామాన్య వడ్డీ. దీనికి ఇంకో పేరు ఏం పేరు అంటే సాధారణ వడ్డీ లేదా సామాన్య వడ్డీ లేదా వడ్డీ. ఏమన్నా సాధారణ వడ్డీ లేదా సామాన్య వడ్డీ లేదా వడ్డీ అంటే ఇదేమవుతుందంటే సాధారణ వడ్డీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర అసలు P = ఒక 1000 రూపీస్ మనం తీసుకున్నాం అనుకోండి. ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర మనం 1000 రూపీస్ అప్పు తీసుకొని, ఇప్పుడు R అంటే ఏమని చెప్పాం, సంవత్సరానికి 10%. ఇక్కడ R అనేది ఏమన్నామంటే 10% PA అంటే సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున, సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున ఎవరి దగ్గర ఒక 1000 రూపీస్ మనం T = 2 సంవత్సరాలు తీసుకున్నాం అనుకోండి. T = 2 సంవత్సరాలకు మనం తీసుకునేటప్పుడు అప్పుడు మనకి ఏమని చెప్పాం, సాధారణ వడ్డీకి సూత్రం ఏమని చెప్పాం, SI = సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. SI = PTR/100 అని అంటాం. PTR/100 అని మనం అంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ P అసలు అనేది ఏమవుతుంది, 1000 రూపీస్ అవుతుంది. T అంటే 2 సంవత్సరాల కాలానికి, R అంటే 10% మనం రాయాల్సిన అవసరం లేదు, 10 అని డైరెక్ట్ రాస్తే సరిపోతుంది. 100 అని రాస్తాం. ఇప్పుడు 2 సున్నాలకి 2 సున్నాలు పోతే మొత్తం ఎంత వస్తుందంటే 200 వస్తుంది అన్నమాట. అంటే ఏదైనా ఒక వ్యక్తి దగ్గర మనం 1000 రూపీస్ మనం అసలు తీసుకునేటప్పుడు 10% మనం వడ్డీకి అతని దగ్గర మనం తీసుకునేటప్పుడు 2 సంవత్సరాల కాలానికి అతనికి మనం చెల్లించే సాధారణ వడ్డీ SI = ఎంత అవుతుందంటే 200 రూపీస్ అవుతుంది అనమాట. 200 రూపీస్ అనేది సాధారణ వడ్డీ అనేది అవుతుంది. అంటే ఇప్పుడు మొత్తం అతనికి ఇచ్చే డబ్బులు మనం ఎంత అవుతుంది, ఇది సాధారణ వడ్డీ 200 రూపీస్ అవుతుంది. సాధారణ వడ్డీ ఏమవుతుందంటే 200 రూపీస్ అవుతుందని మనం చెప్పవచ్చు. అంటే ఇప్పుడు మనకి మొత్తానికి ఫార్ములా అమౌంట్ = అసలు ప్లస్ ఇంట్రెస్ట్. అతనికి మనం మొత్తం ఎంత ఇస్తాం, అతని దగ్గర తీసుకున్న 1000 రూపీస్ అతనికి ఇవ్వాలి, ఎక్స్ట్రా కూడా 200 ఇవ్వాలి. మొత్తం ఎంత ఇస్తామంటే అతనికి 1200 రూపాయలు మొత్తం అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. మొత్తం అతనికి ఎంత అంటే 1200 రూపాయలు అసలు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏది అయినప్పటికీ ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తున్నాం అంటే 200 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది. సాధారణ వడ్డీ అనేది 1000 రూపీస్కి 2 సంవత్సరాలకు మనం చెల్లించాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదే మనం ఇప్పుడు ఏమన్నామంటే అదే కాన్సెప్ట్ మనం తీసుకుంటే, మనం ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్న దాన్ని ఏమంటామంటే చక్రవడ్డీ అని అంటాం.
కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మనం ఏమంటామంటే చక్రవడ్డీ అని అంటాం. అంటే ఎవరైనా వ్యక్తి దగ్గర మనం P అసలు అనేది 1000 రూపీస్ మనం చక్రవడ్డీకి R=10% PA. R=10% అంటే పెర్ యానం. PA అంటే పెర్ యానం అనమాట. 1 ఇయర్కి 10% తీసుకున్నాం మరియు 2 సంవత్సరాల కాలానికి తీసుకున్నాం. మరియు ఏం తీసుకున్నామంటే 2 సంవత్సరాల కాలానికి తీసుకున్నాం. అలా తీసుకునేటప్పుడు మనకి చక్రవడ్డీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే చక్రవడ్డీని ఈ విధమైనటువంటి 2 సంవత్సరాలు తీసుకుంటే మనం చక్రవడ్డీ క్యాలిక్యులేట్ చేసిన ఫార్ములా ఏమంటే ఇక్కడ చక్రవడ్డీ ఇక్కడ మొత్తానికి ఫార్ములా P × 1+R/100 అనమాట. then A=P × 1+R/100 ఇది చక్రవడ్డీలో మొత్తానికి ఫార్ములా. కానీ మనకి చక్రవడ్డీ కావాలి. ఇక్కడ ఏ అంటే అమౌంట్ అంటే మనకి ఏమని తెలుసు, ప్రిన్సిపల్ ప్లస్ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ CI అని రాస్తాం. CI అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని మనం రాస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే P × 1+R/100 అని రాస్తాం. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ P అవతల సైడ్ వెళ్తే ఏమవుతుందంటే ఈ P అవతల సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. సో P × 1+R/100 ఇదేం లేదండి, n - P అవుతుంది. ఏమవుతుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ P × 1+R/100 - P అవుతుంది. అంటే దీని నుంచి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమని రాయొచ్చు, P × 1+R/100 n - 1 అవుతుంది. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుగొనాలి అంటే P అనేది అసలు అనేది ఎంత అన్నాం, 1000 రూపీస్ అన్నాం. నెక్స్ట్ 1+R అంటే 10/100 అని చెప్పాం. n అంటే 2 సంవత్సరాలు కాబట్టి స్క్వేర్ అని రాస్తాం. n అంటే 2 సంవత్సరాలు కాబట్టి స్క్వేర్ అని రాస్తాం. -1 అని అంటాం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ =1000 ఇది ఎంత అవుతుందంటే 110/100 అవుతుంది. స్క్వేర్ కాబట్టి ఇంకొక 110/100 అని రాస్తాం. -1 చేస్తాం. ఇక్కడ 2 సున్నాలకి 2 సున్నాలు పోతుంది. అంటే CI ఎంత అవుతుందంటే 1000 × 121/100 -1 అవుతుంది. అంటే దాన్ని ఏ విధంగా మనం చెప్పవచ్చు అంటే 1000 × 121 అంటే 21/100 అని రాయొచ్చు. అంటే 2 సున్నాలకు 2 సున్నాలు పోతే ఎంత అవుతుందంటే 210 రూపాయలు అవుతుంది. 210 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ మనకి 2 సంవత్సరాలకి చక్రవడ్డీ ఎంత అయింది, 210 రూపాయలు అయింది. ఇక్కడ 2 సంవత్సరాలకి చక్రవడ్డీ ఎంత అయిందంటే 1000 రూపాయలకి 10% చొప్పున. ఓకేనా, 1000 రూపాయలకి సంవత్సరానికి 10% చొప్పున. 1000 రూపాయలకి సంవత్సరానికి 10% చొప్పున. 1000 రూపాయలకి సంవత్సరానికి 10% చొప్పున. 1000 రూపాయలకి సంవత్సరానికి 10% చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అయిందంటే 210 రూపాయలు అయింది. ఓకేనా, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే ముందు అసలు 1000 రూపీస్ అనుకుంటాం, మరి వడ్డీ రేట్ అనేది 10% అని అనుకుంటే 2 సంవత్సరాల కాలానికి మొత్తం ఏమవుతుందంటే A=P × 1+R/100 అవుతుంది. ఏకి ఫార్ములా మొత్తానికి ఫార్ములా అసలు ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. దాని నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత ఈ విధంగా ఆ వాల్యూస్ అనేవి అప్లై చేస్తాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుందంటే 210 రూపాయలు వస్తుంది. ఒకసారి అభ్యర్థులు గమనిస్తే ఇక్కడ మనకి 2 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 1000 రూపీస్కి 10% వడ్డీ చొప్పున ఎంత అయిందంటే 200 రూపాయలు వచ్చిందనమాట. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి. అదే 2 ఇయర్స్కి అదే 1000 రూపీస్కి
10% చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత వచ్చిందంటే 210 రూపాయలు వచ్చింది. అంటే అదే 2 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 10 రూపీస్ ఎక్స్ట్రా రావడం జరిగింది. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా ఎప్పుడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది అంటే మనం ఇక్కడ ఎలా చెప్తామంటే ఒకే కాలానికి ఒకే వడ్డీ రేటుతో, అంటే ఒకే కాలానికి అంటే ఇక్కడ ఏమన్నాం సేమ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 years, నెక్స్ట్ అదే సేమ్ ఆర్ ఈజ్ ఈక్వల్ 10%, అంటే ఒకే కాలానికి ఒకే వడ్డీ రేటుతో ఒకే అసలు మీద మనం సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కంపేర్ చేస్తే ఎప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం వడ్డీ మీద వడ్డీ అనేది వసూలు చేయడం జరుగుతుంది అనమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం ఏమవుతుందంటే వడ్డీ మీద వడ్డీ అనేది వసూలు చేయడం జరుగుతూ ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం ఏం చేస్తామంటే వడ్డీ మీద వడ్డీ అనేది వసూలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే దీన్ని ఇంకొక నొటేషన్లో మనం చెప్తే ఇక్కడ ఏమన్నాం సాధారణ వడ్డీ అని అన్నాం. ఇక్కడ సాధారణ వడ్డీ ఇక్కడ ఏమన్నామంటే ఇక్కడ సాధారణ వడ్డీ అని అన్నాం. ఇక్కడ ఏమన్నామంటే చక్ర వడ్డీ అని అన్నాం. ఇక్కడ ఏమన్నామంటే చక్ర వడ్డీ అన్నాం. ఇక్కడ ఏమన్నామంటే సాధారణ వడ్డీ అని అన్నాం. ఒకసారి ఇక్కడ మనం పి అనేది అసలు ఎవరి దగ్గర మనం 1000 రూపీస్ తీసుకున్నాం, టీ ఈజ్వల్ 2 సంవత్సరాల కాలానికి తీసుకున్నాం, ఆర్ అనేది ఏమవుతుందంటే 10% పిఏ వడ్డీ చొప్పున తీసుకున్నాం. ఈ విధంగా మనం తీసుకునేటప్పుడు ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ వడ్డీ కడదాం. ఫస్ట్ ఇయర్ వడ్డీ కట్టినప్పుడు ఎలా కడదాం, అసలు 1000 రూపీస్ అసలు ఎంత అయిందంటే 1000 రూపీస్ అసలు 1000 రూపీస్ మీద ఫస్ట్ ఇయర్ మనం వడ్డీ 10% కడదాం, అంటే 10/100 అవుతుంది. 2 సున్నాలకి 2 సున్నాలు పోతే ఫస్ట్ ఇయర్ వడ్డీ అనేది ఎంత అయింది 100 రూపీస్ అయింది. ఫస్ట్ ఇయర్ వడ్డీ అనేది ఎంత అయిందంటే 100 రూపీస్ అయింది. అంటే అసలు 1000 రూపీస్ 2 సంవత్సరాల కాలానికి 10%, ప్రతి సంవత్సరము 10% పిఏ చొప్పున, అంటే ఫస్ట్ ఇయర్ వడ్డీ ఎంత అయింది అంటే 100 రూపీస్ అయింది అనమాట. ఫస్ట్ ఇయర్ వడ్డీ ఎంత అయిందంటే 100 రూపీస్ అయింది. ఇప్పుడు ఇది ఫస్ట్ ఇయర్ వడ్డీ అని అంటాం 100 రూపీస్. మరి సెకండ్ ఇయర్ వడ్డీ ఎంత అవుతుంది, సెకండ్ ఇయర్ కూడా అదే 1000 రూపాయలకి 10% కడతాం. అప్పుడు 2 సున్నాలు పోతే అప్పుడు కూడా ఎంత అయింది 100 అవుతుంది. సెకండ్ ఇయర్కి వడ్డీ కూడా ఎంత అవుతుందంటే 100 రూపీస్ అవుతుంది అనమాట. సెకండ్ ఇయర్ వడ్డీ కూడా ఏమవుతుందంటే 100 రూపీస్ అవుతుంది. మరి 2 సంవత్సరాలకు మొత్తం వడ్డీ ఎంత అయింది, 2 సంవత్సరాలకు మొత్తం వడ్డీ ఎంత అయిందంటే 2 సంవత్సరాలకు మొత్తం వడ్డీ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ ఇయర్ 100 రూపాయలు, సెకండ్ ఇయర్ 100 రూపాయలు, మొత్తం ఎంత అయింది 100 + 100, అంటే 2 సంవత్సరాలకి ఎంత అయిందంటే 200 రూపాయలు 2 సంవత్సరాలు వడ్డీ అయింది అనమాట. ఓకేనా. ఫస్ట్ ఇయర్ వడ్డీ ఎంత అయిందంటే 100 రూపీస్ అయింది. సెకండ్ ఇయర్ వడ్డీ ఎంత అయింది 100 రూపీస్ అయింది. కాబట్టి 2 సంవత్సరాలు కలిపి మొత్తం వడ్డీ ఎంత అని చెప్తాం 200 అని మనం చెప్తాం అనమాట. ఇది ఏదైనా ఒక సాధారణ వడ్డీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. సాధారణ వడ్డీని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎవరైనా వ్యక్తి దగ్గర మనం 1000 రూపీస్ కానీ తీసుకుంటే 2 సంవత్సరాల కాలాన్ని తీసుకుంటే 10% వడ్డీ రేటు చొప్పున తీసుకుంటే ఫస్ట్ ఇయర్ వడ్డీ ఎంత అవుతుంది 10,000కి 10% కడితే 100 వస్తుంది, ఫస్ట్ ఇయర్ వడ్డీ అవుతుంది. నెక్స్ట్ అదే 1000 రూపీస్కి 10% కడితే సెకండ్ ఇయర్ వడ్డీ అవుతుంది. 2 సంవత్సరాలు మొత్తం వడ్డీ ఎంత అవుతుంది 200 అవుతుంది. ఇకపోతే చక్ర వడ్డీలో కూడా మనం సేమ్ అదే పి అసలు ఒక వ్యక్తి దగ్గర 1000 రూపీస్ తీసుకుంటాం, 2 = 2 సంవత్సరాలు తీసుకుంటాం, ఆర్ = 10% పిఏ చొప్పున మనం వడ్డీకి తీసుకుంటాం. ఓకేనే. ఒక వ్యక్తి దగ్గర మనం 1000 రూపీస్ తీసుకున్నాం, 2 సంవత్సరాల కాలానికి తీసుకున్నాం, 10% వడ్డీ రేటు చొప్పున మనం తీసుకునేటప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి. అంటే ఏమైందంటే ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తామంటే 1000కి 10% కడతాం,
10/100 అంటే ఎంత అయింది? ఫస్ట్ 1000కి కడితే ఎంత అయిందంటే 100 రూపీస్ వచ్చింది. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ఫస్ట్ ఇయర్ వడ్డీ అనేది ఎంత వచ్చిందంటే 1000 రూపీస్ 100 రూపీస్ వచ్చింది. అంటే దీన్ని బట్టి అభ్యర్థులు ఏం గమనించవచ్చు అంటే మొదటి సంవత్సరము ఓకేనా, మొదటి సంవత్సరం అంటే ఒకే అసలుతో ఒకే కాలానికి ఒకే వడ్డీ రేటుతో మొదటి సంవత్సరము కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్లు అనేవి రెండు సమానంగా ఉంటాయని అభ్యర్థులు గమనించాలి. ఫస్ట్ సంవత్సరం మాత్రం కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్లు అనేవి సమానంగా ఉంటాయి. ఇప్పుడు సమానంగా ఉంటాయి, ఒకే అసలు ఉండాలి, ఒకే వడ్డీ రేట్ ఉండాలి, ఒకే సంవత్సరం ఒకే కాలం అనేది ఉండాలి. అంటే పి అనేది రెండింటికి అసలు అనేది పి అనేది రెండింటికి ఈక్వల్గా ఉండాలి, మరియు రెండింటికి కూడా ఒకే కాలం 2 years అంటే 2 years ఉండాలి. నెక్స్ట్ ఒకే వడ్డీ రేటు 10% పిఏ ఉండాలి. అప్పుడు ఫస్ట్ ఇయర్ వడ్డీ 100 రూపీస్ అవుతుంది. అంటే రెండింటికి కూడా ఫస్ట్ ఇయర్ వడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లోను సింపుల్ ఇంట్రెస్ట్లోను ఒకే అసలుకి ఒకే కాలానికి ఒకే వడ్డీ రేటు ఉన్నప్పుడు సమానం అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి కావాలనుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఇయర్లో అసలు ఎంత తీసుకున్నాం? 1000 తీసుకున్నాం. ఇప్పుడు ఆ 1000 అసలుకి ఇప్పుడు ఉన్నటువంటి వడ్డీని మనం ఇక్కడ చక్రవడ్డీ యొక్క స్పెషల్ ఏంటంటే వడ్డీకి వడ్డీ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. కాబట్టి మొదట ఉన్నటువంటి అసలు 1000 రూపీస్, నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ తర్వాత మనకు వచ్చినటువంటి వడ్డీ 100 రూపాయలు, రెండు కలిపేస్తాం. అది సెకండ్ ఇయర్కి అసలు అవుతుంది. అంటే 1100 రూపాయలు అనేది సెకండ్ ఇయర్కి ఏమవుతుందంటే అసలుగా భావించబడుతుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే దీని మీద 10% వడ్డీ సెకండ్ ఇయర్ వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు ఎంత వస్తుందంటే 110 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ వడ్డీ అనేది ఏమవుతుందంటే 110 రూపాయలు రావడం జరుగుతుంది. అయితే ఈ 110 రూపాయలు రావడానికి గల కారణం ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్లో మనం ఏం చేసామంటే సింపుల్ ఇంట్రెస్ట్లో సెకండ్ ఇయర్ వడ్డీని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మొదట ఫస్ట్ ఇయర్ వడ్డీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ అసలు అయితే తీసుకున్నామో సెకండ్ ఇయర్ వడ్డీని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా అదే అసలు తీసుకున్నాం, అసలు మారలేదు. కానీ ఇక్కడ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అసలు మారిపోయింది. దానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి అసలుకి ఫస్ట్ ఇయర్ తర్వాత వచ్చినటువంటి వడ్డీని క్యాలిక్యులేట్ చేయడం వలన ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి అసలుకి ఫస్ట్ ఇయర్ వల్ల వచ్చినటువంటి వడ్డీని కలపడం వలన అది సెకండ్ ఇయర్ అసలుగా మారింది. అంటే 1100గా మారింది. కాబట్టి దానిలో ఈ వడ్డీ 10% మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 10 రూపాయలు పెరగడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు 2 సంవత్సరాల కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అవుతుందంటే 100 + 110 మొత్తం కలిపి 210 రూపాయలు అవుతుంది అన్నమాట. అంటే ఇది 2 సంవత్సరాల యొక్క చక్రవడ్డీ అనేది ఎంత అవుతుందంటే 210 రూపాయలు అనేది అవుతుంది అన్నమాట. ఒకసారి అభ్యర్థులు గమనించండి. ఒకే అసలు పి అనేది 1000 రూపీస్, టీ అనేది 2 సంవత్సరాలు, ఆర్ అనేది 10% పిఏ చొప్పున ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అయిందంటే 100 రూపీస్ అయింది. అదే సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి అసలుకి ఫస్ట్ ఇయర్ తర్వాత వచ్చినటువంటి వడ్డీని కలపడం వలన సెకండ్ ఇయర్లో అసలు అనేది 1100 అయింది. అప్పుడు దాని మీద మనం 10% వడ్డీని క్యాలిక్యులేట్ చేయడం వల్ల 110 రూపాయలు అయింది అనమాట. అంటే 2 సంవత్సరాల తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అయిందంటే 210 రూపాయలు అయిందనమాట. అంటే ఇక్కడ ఏమంటామంటే 2 సంవత్సరాల తర్వాత సాధారణ వడ్డీ అయితే 200 అయింది, 2 సంవత్సరాల తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 210 రూపాయలు అయింది. ఇది ఎప్పుడు సేమ్ అసలు ఉండాలి, సేమ్ అసలు 1000 రూపీస్, రెండింటికి సేమ్ అసలు 1000 రూపీస్, సేమ్ సమయం 2 years, సేమ్ రేటు 10% ఉండేటప్పుడు ఈ విధంగా మనకు రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ 10 రూపీస్ ఎక్కువ రావడం అనేది ఎందుకు జరిగిందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం వడ్డీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా సేమ్ అసలు మీద సేమ్ కాలానికి సేమ్ వడ్డీ రేటుతో మనం సాధారణ వడ్డీని మరియు చక్ర వడ్డీని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇప్పుడు మనకి చక్ర వడ్డీ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువగానే ఉంటుందని అభ్యర్థులు గమనించగలరు. కాబట్టి ఇది ప్రాసెస్ అన్నమాట. అది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఒక సంవత్సరానికి అంటే ఒక సంవత్సరానికి
మనం ఎప్పుడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే p ఇంటూ 1+r/100 హోల్ పవర్ n మైనస్ p. ఒక సంవత్సరానికి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎప్పుడైనా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఎందుకు ఇలా వచ్చిందంటే మనకి ఎప్పుడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మొత్తానికి ఫార్ములా ఏమని చెప్పాము? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మొత్తానికి ఫార్ములా ఏమని చెప్పామంటే, ఏదైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సిఐ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మొత్తానికి ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1+r/100 హోల్ పవర్ n అని చెప్తాం అనమాట. ఏదైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మొత్తానికి ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ 1+r/100 హోల్ పవర్ n అని చెప్తాం. ఇది మనకి అమౌంట్ ఏ అనేది అమౌంట్ మొత్తం కాబట్టి ఈ ఏ ఫార్ములా ఏమని చెప్తాం? పి ప్లస్ సిఐ అని చెప్తాం. అంటే అసలు ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్తాం. అప్పుడు ఏమవుతుందంటే పి ఇంటూ 1+r/100 హోల్ పవర్ n అని చెప్తాం. సో దీని నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే పి ఇంటూ 1+r/100 హోల్ పవర్ n మైనస్ పి అనేది అవుతుంది అనమాట. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా అనేది అవుతుంది. ఓకేనా. ఇక్కడ n అనేది 2 సంవత్సరాలు అయితే n బదులుగా 2 తీసుకుంటాం, 3 సంవత్సరాలు అయితే n బదులుగా 3 తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మొత్తాన్ని ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ 1+r/100 హోల్ పవర్ n. మరి ఏ అనేది అమౌంట్ మొత్తం కాబట్టి మొత్తం కావాలంటే అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలపాలి. అసలు ప్లస్ ఇక్కడ ఏం కలుపుతామంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కలుపుతాం అనమాట. సో పి ఇంటూ 1+r/100 హోల్ పవర్ n అని అంటాం. దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే పి ఇంటూ 1+r/100 హోల్ పవర్ n మైనస్ పి అని చెప్తాం. ఓకేనా. ఇక్కడ అభ్యర్థులు ఇంకో విషయం గమనించాలి. సంవత్సరానికి మనం వడ్డీని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక సంవత్సరానికి సంబంధించి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుందంటే సిఐ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ 1+r/100 హోల్ పవర్ n మైనస్ పి అని అంటాం. అది ఒక సంవత్సరానికి. ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాలకు కావాలనుకోండి, 2 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు కావాలనుకున్నప్పుడు ఇప్పుడు సిఐ n బదులు ఏం తీసుకుంటాం? n బదులుగా 2 అని తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది? పి ఇంటూ 1+r/100 హోల్ స్క్వేర్ మైనస్ పి అవుతుంది అనమాట. 2 సంవత్సరాలకి అయితే ఆ విధంగా తీసుకుంటాం కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇకపోతే 3 సంవత్సరాలకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు n ఈజ్ ఈక్వల్ 3 అని తీసుకుంటాం. అంటే ఏమవుతుంది? పి ఇంటూ 1+r/100 హోల్ క్యూబ్ మైనస్ పి అని మనం రాస్తాం అన్నమాట. ఇది సంవత్సరానికైనా 2 సంవత్సరాలకైనా 3 సంవత్సరాలకైనా మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక సంవత్సరానికైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సిఐ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ 1+r/100 హోల్ పవర్ n మైనస్ పి. అంటే ఇక్కడ ఒక సంవత్సరానికి అయితే n ఈజ్ ఈక్వల్ టు 1 ప్రతిక్షేపిస్తాం. ఓకే. అప్పుడు సిఐ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ 1+r/100 హోల్ పవర్ 1 మైనస్ పి అని రాస్తాం. అది 1 ఇయర్కి అయితే. 2 ఇయర్స్కి అయితే సేమ్ పి ఇంటూ 1+r/100 హోల్ స్క్వేర్ మైనస్ పి. 3 సంవత్సరాలు అయితే సిఐ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ 1+r/100 హోల్ క్యూబ్ మైనస్ పి అని రాస్తాం. ఇప్పుడు అభ్యర్థులు ఇంకో విషయం గమనించాలి. ఏంటంటే అర్ధ సంవత్సరానికి ఇది ఇంపార్టెంట్ అండి. అర్ధ సంవత్సరానికి మనం ఎప్పుడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక ఒక సంవత్సరంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం తీసుకున్నాం అనుకోండి. ఒక సంవత్సరంలో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి? 2 అర్ధ సంవత్సరాలు ఉంటాయి. అంటే ఒక సంవత్సరాన్ని ఇక్కడ ప్రామాణికంగా తీసుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. ఒక సంవత్సరము ఈజ్ ఈక్వల్ టు 2 అర్ధ సంవత్సరాలుగా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ n అనేది ఏమవుతుందంటే 2nగా తీసుకుంటాం. ఓకే. ఇక్కడ n బదులుగా ఇక్కడ ఏదైతే n ఉంటుందో ఆ n బదులుగా మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే 2nగా తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లెక్కలో ఒక సంవత్సరం ఇచ్చి ఆ సంవత్సరాన్ని 2 అర్ధ సంవత్సరాలుగా విభజించినప్పుడు అప్పుడు మనం ఇక్కడ అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఇక్కడ ఆర్ అనేది ఇచ్చాడు అనుకోండి, ఆర్కి ఫర్ ఎగ్జాంపుల్ 10% అని ఇచ్చాడు అనుకోండి, 10% పి అని అన్నాడు అనుకోండి, మనం ఇక్కడ అంటే ఇక్కడ ఒక సంవత్సరం తొలి విలువలు ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాలు ఇచ్చాడు, 2 సంవత్సరాల తొలుగా విలువలన్నీ ఇచ్చి అర్ధ సంవత్సరం లాగా డివైడ్ చేస్తూ వడ్డీ రేట్ని అర్ధ సంవత్సరాలుగా డివైడ్ చేస్తూ వాటిని అర్ధ సంవత్సరాలుగా డివైడ్ చేస్తూ వడ్డీని క్యాలిక్యులేట్ చేయండి అని అన్నప్పుడు మనం ఒక సంవత్సరంలో 2 అర్ధ సంవత్సరాలు ఉంటాయి కాబట్టి n బదులుగా 2n అని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాలు అన్నాడు అనుకోండి, 2 సంవత్సరాలు ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి? 4 ఉంటాయి. కాబట్టి 2 సంవత్సరాలు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? n బదులుగా 4 అని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 సంవత్సరాలు అన్నప్పుడు 3 సంవత్సరాలు ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి? 6 ఉంటాయి. కాబట్టి అప్పుడు కూడా ఏం చేస్తామంటే అంటే ఏదైనా ఒక సంవత్సరాన్ని ఇచ్చి ఆ సంవత్సరాన్ని అర్ధ సంవత్సరాలాగా డివైడ్ చేస్తూ వడ్డీని క్యాలిక్యులేట్ చేయండి అని అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే n బదులుగా 2n అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ ఇస్తే అప్పుడు n బదులుగా 1 ఇయర్లో 2 అర్ధ సంవత్సరాలు ఉంటాయి కాబట్టి n బదులుగా 2n తీసుకుంటాం. అదే 2 సంవత్సరాలు తీసుకుంటే 2 సంవత్సరాల్లో 4 అర్ధ సంవత్సరాలు ఉంటాయి కాబట్టి n బదులుగా 4 అని తీసుకుంటాం. అదే 3 సంవత్సరాలు తీసుకుంటే 3 సంవత్సరాల్లో 6 అర్ధ సంవత్సరాలు ఉంటాయి కాబట్టి n బదులుగా 6n తీసుకుంటాం. అయితే ఏదైనా ఒక సంవత్సరం తాలూకు విలువలను ఇచ్చి అర్ధ సంవత్సరాలలాగా డివైడ్ చేస్తూ వడ్డీని క్యాలిక్యులేట్ చేయండి అని అన్నప్పుడు మనం అక్కడ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం అర్ధ సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ యానం అంటే సంవత్సరానికి పెర్ యానం అంటే దాని అర్థం ఏంటంటే సంవత్సరానికి 10% చొప్పున అని అర్థం అనమాట. దీని అర్థం ఓకే. పెర్ యానం అంటే దాని అర్థం ఏంటంటే సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున అని అర్థం. ఓకేనా. పెర్ యానం అంటే దాని అర్థం ఏంటంటే సంవత్సరానికి 10 రేటు చొప్పున. పెర్ యానం అంటే దాని అర్థం ఏంటంటే సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున అని అర్థం అనమాట. పెర్ యానం అంటే అర్థం ఏంటి? దాని అర్థం సంవత్సరానికి. పెర్ యానం అంటే దాని అర్థం ఏంటంటే సంవత్సరానికి 10%. పెర్ యానం అంటే దాని అర్థం ఏంటంటే ఒక సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున అని అర్థం. కాబట్టి ఇది ఒక సంవత్సరానికి కాబట్టి హాఫ్ అంటే ఒక సంవత్సరాన్ని అర్ధ సంవత్సరాలకు విభజించినప్పుడు బై 2 అని రాస్తాం. అప్పుడు ఎంత అవుతుందంటే 5% అని రాస్తాం అనమాట. ఎందుకు మనము ఒక సంవత్సరాన్ని అర్ధ సంవత్సరాలు విడగొట్టేటప్పుడు అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా హాఫ్ ఇయర్లోనే చూపించాలి కాబట్టి దాన్ని 5% 10/2 ఎందుకు తీసుకున్నామంటే ఒక సంవత్సరంలో 2 అర్ధ సంవత్సరాలు ఉంటాయి కాబట్టి 5% తీసుకుంటాం. ఓకేనా. అది అభ్యర్థులు గమనించగలరు. అయితే ఇక్కడ ఒక అర్ధ సంవత్సరానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఫార్ములాని ఏ విధంగా రాస్తామని చెప్పాం. అర్ధ సంవత్సరానికి మనం రాసేటప్పుడు n బదులుగా ఏం తీసుకోమని చెప్పాం? 2n తీసుకోమని చెప్పాం. కారణం ఏంటంటే ఒక సంవత్సరంలో 2 అర్ధ సంవత్సరాలు ఉంటాయి కాబట్టి n బదులుగా 2n తీసుకుంటాం. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? p ఇంటూ 1 + r/100 హోల్ పవర్ 2n - p అవుతుంది. ఇది ఒక అర్ధ సంవత్సరానికి. ఒక అర్ధ సంవత్సరాన్ని మనం ఈ విధంగా అంటే ఒక సంవత్సరాన్ని 2 అర్ధ సంవత్సరాలుగా విడగొట్టేటప్పుడు ఈ విధంగా రాస్తాం. ఓకేనా. నెక్స్ట్ 2 సంవత్సరాలను అర్ధ సంవత్సరాలుగా 2 సంవత్సరాలను అర్ధ సంవత్సరాలుగా విభజించినప్పుడు 2 సంవత్సరాలను అర్ధ సంవత్సరాలుగా విభజించినప్పుడు అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇక్కడే మనం 2 సంవత్సరాలను అర్ధ సంవత్సరాలుగా విభజించినప్పుడు 2 సంవత్సరాలను అర్ధ సంవత్సరాలుగా విభజించినప్పుడు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ 2 ఇయర్స్లో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి? 4 అర్ధ సంవత్సరాలు ఉంటాయి అన్నమాట. 2 ఇయర్స్లో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయంటే 4 అర్ధ సంవత్సరాలు ఉంటాయి. 2 ఇయర్స్లో ఎన్ని ఉంటాయంటే 4 అర్ధ సంవత్సరాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ n బదులుగా ఎంత తీసుకుంటాం? n బదులుగా 2n అనేది తీసుకుంటాం. మరి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఉందనుకోండి, అప్పుడు అది అర్ధ సంవత్సరాల్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 10% బై 2 5% అవుతుంది.
అది జస్ట్ బై 2 చేస్తే చాలు. ఎందుకు అంటే ఇక్కడ సంవత్సరాన్ని అర్ధ సంవత్సరాలుగా మనం మారుస్తున్నాం కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బై 2 చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలను మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అంటే 2 సంవత్సరాలను మనం అంటే ఇక్కడ ఏం చేసాం, 2 సంవత్సరాలు మనం అర్ధ సంవత్సరాలుగా విభజించేటప్పుడు n ఈజ్వల్ ఏమవుతుందంటే 4n అవుతుంది. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, p ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ పవర్ 4n మైనస్ p అవుతుంది అనమాట. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే p ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ పవర్ 4n మైనస్ p అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకి మరియు అర్ధ సంవత్సరాలలాగా డివైడ్ చేస్తే ఇది అవుతుంది అనమాట. అంటే అర్ధ సంవత్సరాలుగా డివైడ్ చేసుకుంటూ పోతే ఇది అవుతుంది. నెక్స్ట్ ఏమంటామంటే 3 నెలలకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుంది. ఓకే, 3 నెలల చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ని డివైడ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరంలో 3 నెలలు ఎన్ని ఉంటాయి, 4 3 నెలలు ఉంటాయి, అంతే కదా. ఒక సంవత్సరంలో 4 3 నెలలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ n బదులుగా మనం ఎంత తీసుకుంటాం అంటే 3n తీసుకున్నాం. అంటే ఒక సంవత్సరాన్ని 3 నెలలుగా డివైడ్ చేస్తూ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే p ఇంటూ 1 ప్లస్ r బై అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ మనం ఏమని చెప్పామంటే ఇంతకుముందు విషయం తప్పు చెప్పాం. ఒక 1 ఇయర్ని ఒక సంవత్సరాన్ని 2 అర్ధ సంవత్సరాలుగా విడగొట్టేటప్పుడు ఇక్కడ r కూడా ఏమవుతుందని చెప్పాం, r/2%గా మారుతుంది అని చెప్పాం అనమాట. ఇక్కడ r అనేది ఏమవుతుందంటే r/2%గా మారుతుంది. కాబట్టి ఇక్కడ r బదులుగా మనం r/2 రాస్తాం కాబట్టి r/200 అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మనం 3 నెలల చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక సంవత్సరానికి 4 3 నెలలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ n అనేది ఏమవుతుందంటే ఒక సంవత్సరానికి 4 3 నెలలు ఉంటాయి. ఒక సంవత్సరంలో ఎన్ని 3 నెలలు అంటే 4 ఉంటాయి. కాబట్టి ఇక్కడ n అనేది మనం ఎలా తీసుకుంటాం అంటే 4nగా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ n అనేది ఏమవుతుందంటే 4 3 నెలలు అంటే 3 నెలలను కలిపి ఒక nగా భావిస్తాం. ఒక పేరు nగా భావించినప్పుడు ఇక్కడ n బదులు ఎంత తీసుకుంటాం, 4n తీసుకుంటాం. అంతేకాదు r పర్సెంటేజ్ అనేది ఎలా మారుతుంది, అంటే 3 నెలలకి అని చెప్పాం. కాబట్టి పర్సెంటేజ్ కూడా ఎలాగ మారుతుందంటే ఒక సంవత్సరంలో ఎన్ని 3 నెలలు ఉంటాయని చెప్పాము, ఒక సంవత్సరంలో ఎన్ని 3 నెలలు ఉంటాయి అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక సంవత్సరంలో ఎన్ని 3 నెలలు ఉంటాయి, 4 ఉంటాయి. కాబట్టి పర్సెంటేజ్ అనేది ఎలా మారుతుందంటే r/4%గా మారుతుంది. ఈ అభ్యర్థులు ఈ లాజిక్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే 3 నెలలకు అడిగేటప్పుడు ఒక సంవత్సరంలో ఎన్ని 3 నెలలు ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అది ఒక సంవత్సరంలో 4 3 నెలలు ఉంటాయి కాబట్టి 4n అవుతుంది. కాబట్టి r కూడా ఏమవుతుంది, r/4 అవుతుంది. కాబట్టి ఇక్కడ r బదులుగా మనం r/4 రాస్తే r/400 అవుతుంది. హోల్ పవర్ n బదులుగా ఎంత రాస్తాం, 4n మైనస్ pn రాస్తాం. ఇది ఏమవుతుందంటే 3 నెలలకి అంటే ఒక సంవత్సరాన్ని 3 నెలలుగా విభజిస్తూ మరి వడ్డీ రేట్ని కూడా ఏమవుతుందంటే r/4గా విభజిస్తూ మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసే పద్ధతి అనమాట. నెక్స్ట్ 4 నెలలకు కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ మనం తీసుకుంటే ఒక సంవత్సరంలో 4 నెలలు ఎన్ని ఉంటాయి అంటే 3 4 నెలలు ఉంటాయి. 3 4 నెలలు ఉంటాయి. ఈ 4 నెలలను ఒక nగా భావిస్తే ఇక్కడ మనం nని ఎలాగ తీసుకుంటాం అంటే 3nగా తీసుకుంటాం. ఇక్కడ మనం nని ఏ విధంగా తీసుకుంటాం అంటే 3nగా తీసుకుంటాం. ఇకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ rని మనం ఎలా తీసుకుంటాం, ఒక సంవత్సరంలో ఎన్ని 4 నెలలు ఉంటాయి, 3 4 నెలలు ఉంటాయి. కాబట్టి r/3% అని మనం తీసుకుంటాం ఇక్కడ.
అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా మారుతుంది అంటే p ఇంటూ 1 ప్లస్ r/300 హోల్ పవర్ n బదులుగా